ధ్యానం అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారు. ఇప్పుడు మహాభాగ్యం గురించి తెలుసుకుందాం. మనిషికి శారీరకంగా ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషికి మానసిక పరంగా ప్రశాంతతే మహాభాగ్యం. మనిషికి బుద్ధిపరంగా శాస్త్రీయ దృక్పథమే మహాభాగ్యం. మనిషికి నైతిక పరంగా నీతి జీవనమే మహాభాగ్యం. మనిషికి సామాజిక పరంగా ప్రాణమిత్రులుండడమే మహాభాగ్యం. మనిషికి ఆధ్యాత్మిక పరంగా దివ్యచక్షువు ఉత్తేజితమై ఉండడమే మహాభాగ్యం. మనిషికి ఆహార పరంగా 2 రోజులకొక రోజు 2 పూటల రుచికరమైన తిండి ఉండడమే మహాభాగ్యం. అదేవిధంగా 2 రోజులకొక రోజు పూర్తి లంఘనం చేయటమే మహాభాగ్యం. మనిషికి కుటుంబ పరంగా పరస్పరానుకూల దాంపత్యం ఉండడమే మహాభాగ్యం. కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ధనమే మహాభాగ్యం. తనకు తాను చూసుకున్న తరువాత ఒక ఇద్దరికి ప్రతిరోజు కొంత సమయాన్ని కొంత శక్తిని కేటాయించగలగడమే మహాభాగ్యం. ఎన్ని కష్టాలు ఎన్ని ఆపదలు వచ్చినా ఎప్పటికప్పుడు సొంత కాళ్ళ మీద నిలబడగలగడమే మహాభాగ్యం. ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను చెట్లను పెంచగలగడమే మహాభాగ్యం. రకరకాల పక్షులను జంతువులను పోషిస్తూ వాటిని సదా సంరక్షిస్తూ ఉండగలగడమే మహాభాగ్యం. మహాభాగ్యం అన్న పదానికి ఇది సరైన అర్థం. ఇది సరైన వివరణ. రోజంతా కష్టపడిన తరువాత కొన్ని గంటలైనా సుఖంగా నిద్రపోగలగడమే మహాభాగ్యం. వీలైనంత ఎక్కువ సమయంలో ప్రతిరోజు చక్కటి సునాదమైన సంగీతాన్ని వినగలగడమే మహాభాగ్యం. చక్కటి సంగీతానికి మైమరిచి అప్పుడప్పుడు నృత్యం చేయగలగడమే మహాభాగ్యం. రోజుకొక ఆట అందరితో కలిసి ఆడగలగడమే మహాభాగ్యం. మహానుభావుల పుస్తకాలు చదవడమే మహాభాగ్యం. రోజుకో గంట సేపు సజ్జనులతో గోష్ఠి చేయడమే మహాభాగ్యం. రకరకాల కళలను పరిచయం చేసుకోవడమే మహాభాగ్యం. రోజుకో గంట సేపు మౌనంగా ఉండడమే మహాభాగ్యం. నేర్చుకున్న విద్యలను కళలను ఇతరులకు నేర్పించడమే మహాభాగ్యం. మహాభాగ్యం అన్న పదానికి ఇది సరైన అర్థం. ఇది సరైన వివరణ. ఏ మనిషితోనైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడగలగడమే మహాభాగ్యం. ఏకాంతంగా కొండల్లో లోయల్లో అడవులలో ఎన్ని రోజులైనా ఉండగలగడమే మహాభాగ్యం. నివసిస్తున్న ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోగలగడమే మహాభాగ్యం. ధరించిన దేహాన్ని ప్రతిరోజు నిగనిగలాడుతూ ఉంచుకోవడమే మహాభాగ్యం. ప్రతి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని పున్నమి ప్రశాంతతను ఏకంగానూ సామూహికంగానూ అనుభవించగలగడమే మహాభాగ్యం. నదీ స్నానాలు సముద్ర స్నానాలు వీలైనప్పుడల్లా చేయగలగడమే మహాభాగ్యం. నడి రాత్రుల్లో నగర విశాల వీధుల్లో నిశ్శబ్ద స్థితుల్లో సంచారం చేయడమే మహాభాగ్యం. చిన్న పిల్లలతో అన్నీ మరిచిపోయి కేరింతలు కొట్టడమే మహాభాగ్యం. ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టడమే మహాభాగ్యం. మహాభాగ్యం అన్న పదానికి ఇది సరైన అర్థం. ఇది సరియైన వివరణ. ధ్యాన సాధన ద్వారానే రోగాలన్నీ పోతాయి. ధ్యాన సాధన ద్వారానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ధ్యాన సాధన ద్వారానే మనశ్శాంతి లభిస్తుంది. ధ్యాన సాధన ద్వారానే ఆత్మస్థైర్యం కలుగుతుంది. ధ్యాన సాధన ద్వారానే దివ్య చక్షువు ఉత్తేజితమవుతుంది. ధ్యాన సాధన ద్వారానే మనమే గురువులుగా మారుతాం. ధ్యాన సాధన ద్వారానే మనమే దైవ స్వరూపాలమని తెలుసుకుంటాం. సుభాష్ పత్రి. ఇప్పుడు షట్చక్రాల గురించి తెలుసుకుందాం. మానవుడికి ఈ భౌతిక శరీరమే కాక దానిని అంటిపెట్టుకుని ఉన్న నాడీమండల శరీరం ఒకటి ఉంది. నిజానికి నాడీమండల శరీరాన్ని అంటిపెట్టుకుని భౌతిక శరీరం ఉంది. నూతనంగా ఒక కొత్త జన్మను తీసుకునే ముందర మానవుడు తన పూర్వజన్మల కర్మల ఆధారంగా తద్రూపమైన ఒక కొత్త నాడీమండల శరీరాన్ని తయారు చేసుకుంటాడు. ఈ నాడీమండల శరీరం తల్లి గర్భంలో ప్రవేశించి తన సదృశంగా కొత్త భౌతిక శరీరాన్ని తయారు చేస్తుంది. ఈ నాడీమండల శరీరం అనేది కొన్ని లక్షల నాడులతో తయారై ఉంది. నాడీ అంటే ఎనర్జీ ట్యూబ్, ఎనర్జీ ఛానల్ అన్నమాట. ఎక్కువ నాడులు కూడిన ప్రదేశాలే చక్రాలు అంటాము.
అంటే మన రైల్వే జంక్షన్ లాంటిదన్నమాట. 10 రోడ్డుల కూడలి అన్నమాట. అంటే నాడీ మండలంలోని కేంద్ర స్థానాలు అన్నమాట. అంతేకాని అక్కడ చక్రాలు, కమలాలు, బీజాక్షరాలు అన్నవి ఏమీ ఉండవు. అదంతా హుళ్ళక్కి మాత్రమే. అవన్నీ మిడిమిడి ఆత్మ ధ్యాన అభ్యాసుకుల భావనా పటిమలు, కవితా సౌరభాలు మాత్రమే. మనకు ఎన్ని చక్రాలు ఉన్నా వాటి ఊసే మనకొద్దు. నాడీమండల శరీరంలో అనేక నాడీమండల కూడల స్థానాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఆనాపానాసతి ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మనస్సు ఆలోచనారహిత స్థితికి చేరుతూ తలుపులు అనే మానసిక తలుపులు అదృశ్యమైపోయినప్పుడు అపారంగా లోనికి విశ్వశక్తి ప్రవహిస్తుంది. ఆ స్వచ్ఛమైన అమిత శక్తివంతమైన విశ్వశక్తి పూర్వ పాపకర్మల ప్రతిరూపమైన మలిన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల ప్రక్షాళననే మిడిమిడి ధ్యాన అభ్యాసకులు కవితా గానాలలో కుండలిని ఉత్తేజం అంటారు. అంతకన్నా మరేమీ లేదు. నిరంతర ఆనాపానాసతి సాధన వలన నాడీ మండలం అంతా ప్రక్షాళన అయిపోయిన తరువాత మన దివ్యశక్తులు అంటే ఆత్మ యొక్క దివ్యశక్తులు అత్యంత శోభాయమానంగా వెల్లివిరుస్తాయి. ఆత్మశక్తులైన క్లైర్వాయన్స్, క్లైర్ ఆడియన్స్, ఆస్ట్రల్ ట్రావెల్ మొదలైనవి శోభాయమానంగా వెల్లివిరియడాన్నే సిద్ధత్వం అంటాం. నిజానికి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అనే పదాలు జీవుడి యొక్క వివిధ మనోస్థాయిలను సూచిస్తాయే కాని అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు మనం శ్రవణం, మననం గురించి తెలుసుకుందాం. జ్ఞానాభిలాష కలిగి ఆత్మజ్ఞానం కోసం, ఆత్మానుభవం కోసం పరితప్తులైన యోగులను, మాస్టర్స్లను, ఆత్మజ్ఞాన విశారదులను కలుసుకున్నప్పుడు అలాంటి వారి చక్కని పలుకులను వినడమే శ్రవణం అంటే. అలాంటి వారు ఇచ్చే సమాధానాలను పూర్తి శ్రద్ధతో, ఏకాగ్రతతో మనసు నిండా, బుద్ధి నిండా నింపుకోవడమే శ్రవణం. ఈ శ్రవణం అనేది ఎంతటి జ్ఞానికైనా తప్పదు. ఇంకా అజ్ఞానుల మాట ఏమని చెప్పాలి? ఈ శ్రవణం అన్నది ఎప్పటికీ తప్పదు. అయితే ఏ ఒక్క గురువుకో పరిమితం కాకూడదు ఈ శ్రవణం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. తుమ్మెద ప్రతి పువ్వు నుంచి మకరందం స్వీకరిస్తుంది. జ్ఞాన పిపాసి ప్రతి ఒక్కరి నుండి జ్ఞానాన్ని ఆస్వాదించటానికి అనునిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక తరువాత ఉన్నది మననం. విన్న తరువాత విన్నదానిని మళ్లీ మళ్లీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ, అంతకు ముందు విన్నదానితో బేరూజీ వేసుకుంటూ అన్ని విషయాలను రకరకాలుగా విశ్లేషించుకుంటూ ఉండడమే మననం అంటే. నిత్య శ్రవణం, నిత్య మననం అన్నవే జ్ఞాన పిపాసికి గాని జ్ఞానికి గాని శోభనిచ్చేవి. అంతులేని మహాసాగరం జ్ఞానసాగరం. ఎంత తెలుసుకున్నా తెలుసుకునేవి మన ముందు అపరిమితంగా వెల్లివిరుస్తూనే ఉంటాయి. జ్ఞానసాగరాన్ని మదనం చేస్తూ ఎప్పటికప్పుడు మరిన్ని ఎక్కువ సూత్రాలను కనుక్కుంటూ ఉన్నవాడినే శాస్త్రజ్ఞుడు లేదా సైంటిస్ట్ అంటాము. ఈ శ్రవణ మననాలను స్పిరిచువల్ సైన్స్లో ఏకత్రితం చేసిన వాళ్లనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు లేదా స్పిరిచువల్ సైంటిస్ట్స్ అంటాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ఒక్కగానొక్క ధ్యేయం అందరినీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా చేయడమే. దానికి ఉన్న ఏకైక మార్గం నిరంతర శ్రవణం, మననం, అభ్యాసం. ఇప్పుడు మనం దిగి వచ్చిన దేవుళ్ళు గురించి తెలుసుకుందాం. మాధవుడే మానవుడు. మాధవులంతా మానవులుగా అప్పుడప్పుడు దిగివస్తూ ఉంటారు. దివిలో ఉన్న మాధవుడే దిగి భువిలో ఉన్న మానవుడు. దిగి అంటే ఫ్రీక్వెన్సీ మార్చి, అంటే వైబ్రేషన్ తగ్గించుకుని, అంటే పరిధులు ఏర్పరచుకుని, అంటే తనకు తాను కుంచుకుని, అంటే ఒక చిన్న వస్తువును భూతద్దంలో చూడడం కోసం, అంటే కష్టాల వింతల ఆట కోసం, అంటే మాయలోని మజా కోసం. మానవులంతా దిగివచ్చిన మాధవులు. శాశ్వత మాధవులే తాత్కాలిక మానవులు.
ప్రకృతిలోని ఖనిజ, వృక్ష, జంతు సామ్రాజ్యాలన్నింటికీ శక్తి చేయూతనివ్వడానికే మాధవులు మానవులుగా భువికి దిగి వస్తూ ఉంటారు. దిగి వచ్చిన మాధవుల కరస్పర్శ కోసం ప్రకృతి యావత్తు వేగిరపడుతూ ఉంటుంది. మాధవులు మానవులుగా దిగి వచ్చేందుకు ఎంతో ఉబలాట పడుతూ ఉంటారు. మానవ జీవితంలో ఉన్న వైవిధ్యం మాధవ జీవితంలో అంతగా ఉండదు కనుక మానవ జీవితం నవరస భరితం. మాధవ జీవితం ఏకరసం, శాంతరసం. మానవ జీవితం అన్ని ఫ్రీక్వెన్సీలను తాకేది. మాధవ జీవితం కొన్ని ఫ్రీక్వెన్సీలలోనే ఉండగలిగేది. మానవ జీవితం అనిశ్చితం కనుక ఆ విధమైన థ్రిల్ ఉంది. మాధవ జీవితం నిశ్చితం కనుక అంతగా థ్రిల్ లేనిది. తనను తాను మరిచిపోయిన మానవుడు భువిలోని దుఃఖాలు మరి ఊర్ధ్వలోకాలకు ఎగిసితేనే ఆనందాలు అనుకుంటాడు. మానవ జీవితం సృష్టిలో పరమాద్భుతం. ఆత్మజ్ఞానం లేని మానవ జీవితమే పరమాద్భుతమైనప్పుడు ఇక ఆత్మజ్ఞానం ఉన్న మానవ జీవితం అంతకన్నా పరమాద్భుతం. పరిపూర్ణ ఆత్మజ్ఞానిగా మానవ శరీరంలో జీవించిన మాధవుడు మాధవ శ్రేష్ఠుడు, మాధవులకు మాధవుడు. ఇది మాధవుడు మానవుడు అన్న వింత కథ. ఇదే దిగివచ్చిన దేవుళ్ల దివ్యగోల, అనంతలీల. అందరి దగ్గర నుంచి అన్నీ ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. సమయాన్ని క్షణమైనా వృధా ఎప్పుడూ చేయకూడదు. శక్తిని అణుమాత్రమైనా వృధా ఎప్పుడూ చేయకూడదు. ఈ వర్తమాన జన్మని ఆఖరి జన్మగా నిర్ణయించుకోవాలి. సుభాష్ పత్రి. ఇప్పుడు మనం ధ్యానం మనల్ని తీసుకువెళుతుంది గురించి తెలుసుకుందాం. అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు, అసంతృప్తి నుంచి సంతృప్తి వైపు, అసామర్థ్యం నుంచి సామర్థ్యం వైపు, ఉదాసీన స్వభావం నుంచి చొచ్చుకొని పోయే స్వభావం వైపు, అజ్ఞానం నుంచి ప్రజ్ఞానం వైపు, అకర్మత్వం నుంచి కర్మత్వం వైపు, బలహీనత నుంచి దారుఢ్యం వైపు, బంధం నుంచి విముక్తి వైపు, స్వార్థం నుంచి నిస్వార్థం వైపు, అనైక్యత నుంచి ఐక్యత వైపు, నిస్సారం నుంచి సారం వైపు, అతి మార్గం నుంచి మధ్య మార్గం వైపు, అశాంతి నుంచి ప్రశాంతి వైపు, కాఠిన్యం నుంచి మృదుత్వం వైపు, అధర్మం నుంచి ధర్మం వైపు, అన్యాయం నుంచి న్యాయం వైపు, యుద్ధత్వం నుంచి మిత్రత్వం వైపు, సోమరితనం నుంచి చురుకుదనం వైపు, అత్యాశ నుంచి మితాస వైపు, అపాండిత్యం నుంచి పాండిత్యం వైపు, సరికాని దృక్పథాల నుంచి సరైన దృక్పథాల వైపు, పరధ్యాస నుంచి నిత్య జాగరూకత వైపు, ప్రజల్ప సహితం నుంచి ప్రజల్ప రాహిత్యం వైపు, సంఘం నుంచి నిస్సంగం వైపు, శిష్యరికం నుంచి పరమగురుత్వం వైపు, మూలాధారం నుంచి సహస్రారం వైపు, సవికల్పం నుంచి నిర్వికల్పం వైపు, చీకటి బ్రతుకు నుంచి వెలుగు బ్రతుకు వైపు, దేహదృష్టి నుంచి దివ్యదృష్టి వైపు, వృద్ధత్వం నుంచి యవ్వనం వైపు, అవిశ్వాసం నుంచి విశ్వాసం వైపు, పరాధీనం నుంచి స్వాధీనం వైపు, శైశవాత్మ నుంచి వృద్ధాత్మ వైపు, మతిపరుపు నుంచి గొప్ప జ్ఞాపక శక్తి వైపు, భయం నుంచి ధైర్యం వైపు, ఏకాంతవాసం నుంచి కలిసి ఉండడం వైపు, మరణం నుంచి చిరంజీవత్వం వైపు, అశ్రద్ధ నుంచి శ్రద్ధ వైపు, అంశాత్మ నుంచి పూర్ణాత్మ వైపు, శూద్రత్వం నుంచి బ్రాహ్మణత్వం వైపు, ప్రేయస్సు నుంచి శ్రేయస్సు వైపు, నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు, మూఢభక్తి నుంచి సద్యోభక్తి వైపు, మాంసపిండం నుంచి మంత్రపిండం వైపు, మనఃప్రలోభం నుంచి ఆత్మప్రబోధం వైపు, పరధర్మం నుంచి స్వధర్మం వైపు, అస్వాభావికం నుంచి స్వాభావికం వైపు, అచేతనం నుంచి చేతనత్వం వైపు, ద్వేషం నుంచి ప్రేమ వైపు, హింస నుంచి అహింస వైపు, ఆడంబరత నుంచి నిడారంబరత వైపు, శుష్క వేదాంతం నుంచి అనుష్ఠాన వేదాంతం వైపు, చిత్త చాంపల్యత నుంచి చిత్తైకాగ్రత వైపు, అనిర్మాణాత్మక ఆలోచన ధోరణి నుంచి నిర్మాణాత్మక ఆలోచన ధోరణి వైపు, సరికాని వాగ్ధోరణి నుంచి సరైన వాగ్ధోరణి వైపు, తమస్సు నుంచి జ్యోతి వైపు, మృత్యువు నుంచి అమృతత్వం వైపు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు మనము మహాభాగ్యం, షట్చక్రాలు,
శ్రవణం మననం, దిగివచ్చిన దేవుళ్ళు, ధ్యానం మనల్ని తీసుకుని వెళుతుంది గురించి తెలుసుకున్నాం. రేపటి నుంచి పుస్తక పఠనం, చదవవలసిన పుస్తకాలు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ధ్యానుల 18 ఆదర్శ సూత్రాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.